భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీన్మార్ మల్లన్న, ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం పాల్గొన్నారు. పట్టభద్రులు ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు ఛాన్స్ తీసుకోవద్దని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించారని మల్లన్న అన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ తరపున జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇస్తామని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. ఇటు అటుగా ఉంటే కూడా వాళ్ళని బుద్ధిగరించి వాళ్ళకు నిజాలు వాస్తవాలు చెప్పి మన వైపు తిప్పుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఫైనల్ గా అశ్వరావుపేటలో నాకు ఇంత ఈజీగా ఉంటుంది వర్కౌట్ అని నేను అనుకోలేదు. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి గెలిచిన టెక్నికల్ గా ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా మనం ఏ ఒక్క రోజు ఇంట్లో పడుకోకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం అహర్నిశలు కృషి చేసి 100 కేసులను ఎదుర్కొని 100 రోజుల పాటు జైళ్లలో బందీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు తల వంచకుండా నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి మీ బిడ్డ, మీ